ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. వర్గీకరణ వల్ల మాల కులస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాల మహానాడు జేఏసీ చైర్మన్ యాట ఓబులేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు తీర్మానం లేకుండా, రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఎస్సీ వర్గీకరణను ఎలా అమలు చేస్తారని వారు ప్రశ్నించారు. వర్గీకరణ వల్ల దళితులందరికీ కూడా అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. మాలలంటే నీ రాజకీయ భవిష్యత్తు పునాదులలో కలించే శక్తి ఇండియాలో మహారు మాలలకు ఉంది. అలాంటి గొప్ప మాల కుటుంబంలో మరి మాలలు ఉంటే మాలలకు తీవ్రమైన నష్టం చేస్తారా? ఒకటే పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో విజయవాడలో త్వరలో ఆ మాల జేఏసీ తరపున ఒక పెద్ద ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమం ఢిల్లీ పునాదులు కదిలించి తీర్పును రద్దు చేసేదాకా పోరాడతామని సెలవు తీసుకుంటూ, నా పేరు యాట ఓబులేష్, జేఏసీ చైర్మన్. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ మన రెండు జిల్లాల మాల సోదరులంతా ఏకమై ఈరోజు బాబు కొంచెం ఆపమ్మా ఈరోజు ఎంతో ఆసక్తితో వాళ్లకు ఉన్నటువంటి ఎవరి చొరవ లేకపోయినా కానీ కూడా ఈ జేఏసీకి మద్దతుగా ప్రతి ఒక్క మాల సోదరుడు, దళిత సోదరుడు దళితులను విడగొట్టి